ఉంటాడు 24 గంటలు 24 గంటలు గుర్తుకే ఎట్లా మైపాల్ గారి ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం 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 మైపాల్ అన్నను మైపాల్ అన్నను మైపాల్ అన్నను ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కేసీఆర్ జై కేసీఆర్ అందరికీ నమస్కారం. రాజవరం గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశైలకు, నేను మీ ఊరు బిడ్డగా మీ కనుల ముందు ఉన్నవాడిని, మీ కనుల ముందు తిరిగేవాడిని. నాకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ రాజన్న గారి ఆశీస్సులతో రాజవరం గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎడ్ల మైపాల్ నేను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఈ గ్రామ అభివృద్ధికి ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యమై ఈ గ్రామానికి కావాల్సిన ప్రతి ఒక్క పనిని నేను ముందు వరుసలో ఉండి మన గ్రామాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటానని మీకు విన్నవించుకుంటున్నాను. ఈ మా గ్రామంలోని ప్రధాన సమస్యలు కొన్ని సీసీ రోడ్లు లేవు, కొన్ని ఉన్న రోడ్లు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి, కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి. సో వాటిని కూడా కొత్త రోడ్లు, సీసీ రోడ్లు వేసి ప్రతి ఒక్క రాజవరం గ్రామంలో ప్రతి ఒక్క రోడ్డును మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్డుగా చేసే బాధ్యత నాది. దాన్ని నేను తీసుకొని నేను ముందు వరుసలో ఉంటాను. అట్లాగే డ్రైనేజీలు కూడా కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి, కొన్ని కొత్తవి కూడా కావాల్సినవి ఉన్నాయి. ఆ కొత్త వాటిని కూడా నిర్మిస్తాను, పాత వాటిని కూడా ఖచ్చితంగా వాటిని రిపేర్ చేయించి పాత డ్రైనేజీ వాటర్ సమస్య అనేది ఎక్కడ లేకుండా ఎక్కడి వాటర్ అక్కడ పోయేటట్టుగా అది చేస్తాను. నేను ముందు వరుసలో ఉంటాను. అట్లా శివాలయం అనేది మనకు పురాతనమైనది, కాకతీయుల కాలం నాటిది. రామప్ప ఎప్పుడైతే కట్టిందో, వైష్ణవులు కూడా ఎప్పుడైతే కట్టిందో ఆ సమయంలోనే మన ఊరికి ఈ శివాలయం కట్టడం జరిగింది. త్రికూట శివాలయం మనది. సో దానికోసము నేను ఖచ్చితంగా ఆ గుడిని అభివృద్ధి పరిచి ఆ గుడి నిత్యం పూజలు జరిగే విధంగా నేను చూసుకుంటాను. ముందు వరుసలో నేను ఉంటాను. గతంలో కొంతమందికి పెన్షన్ అనేది రాలేదు, పెండింగ్ లో ఉంది. సో ఈ రోజు ఆ పాత ఎవరికైతే రాలేదో పెన్షన్స్ కొత్తగా రావాల్సిన అర్హులు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే పనే పెన్షన్స్ నేను ఇప్పిస్తాను. నేను ముందు వరుసలో ఉంటాను. మనకి రాలేదు చాలా, అవి కూడా నేను రేషన్ కార్డులు ఇప్పిస్తాను. నేను రాజవరం ఊర్లో పుట్టిన బిడ్డను, నేను హిందూవాదినే. నేను నా సమస్యకు నా దృష్టికి వచ్చింది ఒకటే, రాజవరం యువత కొంచెం మేల్కొనండి. చదువుకున్న వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఓటేసి నన్ను గెలిపించండి. ఛత్రపతి శివాజీ విగ్రహానికి ముందు వరుసలో ఉండి నేనే శంకుస్థాపన చేసి నేనే విగ్రహం పెట్టిస్తాను. రెండవది, శివాలయానికి ముందు వరుసలో ఉండి అభివృద్ధి చేస్తాను. శివాలయం నుంచి ఎండోమెంట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి శివాలయం గుడి అనేది ఈ జనవరిలోనే అది ఓపెన్ అయ్యి నిత్యం పూజలు జరిగించే బాధ్యత నాది. నేను కూడా హిందూవాదినే, హిందువును. నేను హిందువుగానే పుట్టిన, చనిపోతే కూడా హిందువునే చనిపోతా. దయచేసి మీరు ఓటు వేయండి. రాజవరం గ్రామంలో పట్టిన దగ్గర కస్తూర్బా స్కూల్ ఉంది, కాలేజీ ఉంది. కాబట్టి మనం కూడా అధికారులతో మాట్లాడి ఎడ్యుకేషన్ పరంగా హన్మకొండకు వెళ్లకుండా రాజవరంలో మనకు స్థలం ఉంది, దాన్ని కేటాయించినాము. సో జూనియర్ కాలేజీలు కూడా, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము కూడా అధికారులతో మాట్లాడి ఇది అయిపోయిన వెంటనే మన కాలేజీని ఇక్కడ చేసుకున్నాం. స్థలం కేటాయించి ఖచ్చితంగా కాలేజీ వచ్చేలాగా ముందు వరుసలో ఉంటాను, ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించి యాదవులకు, ముదిరాలకు, పద్మశాలీలకు, గౌడులకు, ఎస్సీ వాళ్ళకి అందరికి కలిసి మిగతా సబ్బండ వర్గాలందరికీ ప్రతి ఒక్క కాస్ట్ వేదిగా ప్రతి ఒక్క కమిటీ హాలను, పదహారి గోడను ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి అది కంప్లీట్ చేస్తానని మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను ఎడ్ల మైపాలు, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నా రాజవరం గ్రామ ప్రజలను, ఓటర్ మహాశైలను ప్రాధేయపడుతున్నాను.